తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ 18వ తారీఖు ఆదివారం అమావాస్య, పంచగ్రహ కూటమితో జరగబోతున్నటువంటి ఈ అమావాస్య చాలా చాలా రేర్ గా జరగబోతున్నటువంటి అమావాస్యగా, అలాగే కూటమి కూడా చాలా రేర్ గా జరుగుతుంది. అంటే 130 సంవత్సరాల క్రితం ఏర్పడింది, మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడదు అనేది వింటున్నాం. చాలా అథెంటిక్ గా, ఏదో తమ్నైల్ మ్యాటర్ కాదు, ఇందులో నిజంగానే మీరు సెర్చ్ చేసుకుంటే కనిపిస్తుంది కూడా, ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతమంది రావడం అండి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 3 times పంచగ్రహ కూటమి అనేది ఎప్పుడు రాలేదు. కన్సర్వేటివ్ గా వరుసగా వస్తూనే ఉంది వరుసగా జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో ఒక 2 సార్లు, అలాగే 3 సార్లు చతుర్గ్రహ కూటమి ఇదైతే ఉంటుంది. అందుకే మీరు చూడండి ప్రపంచంలో అసలు ఎలా జరుగుతుంది అనేది చూడండి. అసలు ట్రంప్ మీద చూసారా? అసలు ఎప్పుడు చూడండి వింతలు విశేషాలు చూస్తారని మనం చెప్పుకున్నాం. అదే అలాగే ఉంది చూడండి. అసలు దేశ నాయకుని ఎత్తుకు వచ్చేయడం మామూలు విషయం. రైట్. ఓకే, ఎనీవేస్ కొంతమంది మాత్రం ఇటువంటివి ఏమీ ఉండవు, ఇవేమీ నమ్మకండి అని చెప్పి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. రుజువు అవుతున్నాయి కదా, రుజువు అవుతున్నాయి. మరి దానికి ఏం సమాధానం అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుందంటే ఏమో మరి ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్ వదిలేయాలి. కొంతమంది ఏమో, నేను ఒక వీడియోలో చెప్పినప్పుడు 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందంటే 100 ఏళ్ల తర్వాత అసలు భూమి ఉండదని, కొంతమంది భూమి ఉండదట. ఇంకా 4 లక్షల చిల్లర ఎగ్జాక్ట్లీ. మనకి. ఎందుకంటే ఒకటి ఎలాంటివి నమ్మకూడదు అంటే ఇంక ప్రపంచం అంతవైపు ఉందనేది మాత్రం నమ్మడానికి లేదు. ఎందుకంటే కలియుగం ఇంకా 4 సంవత్సరాలు, ప్రథమ పాదం కదా, ఇంకా ప్రథమ పాదము 4 లక్షల సంవత్సరాలు ఉంది, ఇంకా దాదాపుగా ఇంకా చిల్లర ఉంది. కాబట్టి ఈ మొత్తం భూమి విశ్వం అంతమైపోతుందని మాత్రం పూర్తిగా అబద్ధం. కాకపోతే ఇలాంటి వింతలు విశేషాలు, అసలు యుద్ధాలు, యుద్ధ సంబంధించిన విషయాలు ఇవన్నీ మాత్రం ఈ పంచగ్రహ కూడా 3 సార్లు రావడం వల్ల జరుగుతుందని మనం ఆల్రెడీ 2-3 నెలల నుంచి అనుకుంటున్నాం. అలాగే మనకు కనబడుతుంది కూడా సిచ్యువేషన్. అలాగే గాలిలో పుట్టేటువంటిది, ఎందుకంటే వాయుతత్వ రాశిలో గురువు ఉన్నాడు కదా, గాలిలో పుట్టే ఏమైనా అనుకోండి, వైరస్లు అనుకోండి. ఇప్పటికే కొంతవరకు చాలా మందికి చూడండి, వీళ్ళు చూసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక జ్వరమనో, హెల్త్ బాగోపడమనో, జలుబనో, ఆ జలుబులు తగ్గట్లేదు. ఎందుకంటే వాయు సంబంధంగా వస్తాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రైట్ సార్. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ గ్రహ కూటమి ప్రత్యేకంగా అంటే మకర రాశిలో జరగడం, ఉత్తరాషాఢ నక్షత్రంలో జరగడం, రవితో అన్ని గ్రహాలు కంబస్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మరి దీని ఫలితం ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్పండి సార్. అంటే ఏమి లేదు, కొన్ని దేశాలు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, అంటే వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, రవి ఈజ్ ఏ కారక ఆఫ్ ప్రభుత్వ అధికారి, లీడర్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో, రాజు అనుకోండి. ఈ రాజు ఆధీనంలోకి 5 గ్రహాలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి, కొన్ని దేశ నాయకులు నిర్దిష్టంగా అంటే నేను చెప్పిందే సాగాలి. ఎందుకంటే మకర రాశి కదా, మకర రాశి కాబట్టి మకరం అంటే ఏంటి, ఒక కర్మస్థానం. నేను చెప్పిందే రూలింగ్, ఇంకా ఇంకోటి లేదు. నియంతలాంటివే, ఇంకా నియంతే అనుకోండి. కొన్ని దేశాలు నియంతలాగా వ్యవహరించేటువంటి సిచ్యువేషన్స్ మనం కల్లారా చూస్తాం. ఇంకా అందులో సందేహం ఏమీ లేదు. మన భారతదేశం అందులో, భారతదేశం కంటే కూడా విదేశాల్లోనే ఎక్కువ ఉంటుంది ఆ ప్రభావం అనేది. ఓకే, రైట్ సార్. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ గ్రహ కూటమి అనేది ఒకసారి చెప్పండి సార్. అలాగే ఆదివారంతో కూడి వస్తోంది కాబట్టి అమావాస్య చాలా పవర్ఫుల్ టైం గా చూస్తూ ఉంటారు. మంత్ర సాధనని విశేషంగా చేసుకోవాలి అని చెప్పి మీరు అన్నట్టుగా సాధకులకి మంచి సమయం అండి ఇది. ఎందుకంటే కొన్ని సాధనలు ఏంటంటే అమావాస్య నాడు చేస్తారు, కొన్ని సాధనలు అష్టమి టు అమావాస్య చేస్తారు. అలాగే కొన్ని తిథులు, కొన్ని వారాలు కలిసినప్పుడు మనం చూడండి, కొన్నిసార్లు గురు పుష్య యోగము అంటాం. పుష్యమి నక్షత్రం గురువారం వస్తే మంచిదని. ఇట్లాగే ఆదివారం అమావాస్య వస్తే సాధనకి మంచిది. అలాగే పితృదేవత ఆరాధనకు కూడా చాలా మంచిది ఆ రోజు చేసుకున్నట్లయితే. ఇక మీరు ద్వాదశ రాసుల వారికి అని అడిగారు కాబట్టి, కొన్ని రాసులకి మంచి ఉందండి. అంటే అన్ని రాసులకి మంచి ఉంది, జాగ్రత్త ఉంది. అది మొట్టమొదటిగా మనం గనక ఈ మేషం కనుక తీసుకుంటే, వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్, కెరీర్ పరంగా గ్రోత్, అప్పు లభించడం అయితే లభిస్తుంది. కాకపోతే వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఏదైనా సంతకాలు పెట్టేటువంటి విషయాలు, ఇలాంటి అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అంటే కమ్యూనికేట్ చేయడము, మీడియేటింగ్ చేసే విషయాల్లో. ఇక వృషభం వారు కనుక చూసుకుంటే, ఇక్కడ మాత్రం మీకు జాబ్ చేంజ్ అనేది చూపిస్తుంది. బట్ హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ స్పిరిచువల్ రంగాల్లోకి వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఈ పంచగ్రహ కూటమి
9వ స్థానంలో ఏర్పడుతున్నందుకు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మనీ తీసుకునే విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అందులో పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన వాటికి ధనాన్ని ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఓకే. ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే షార్ట్ జర్నీ చేసేటప్పుడు ఎవరితో అన్నదమ్ములతో కొంచెం మాట్లాడుకునేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ మీకు 3వ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. అష్టమంలో గ్రహాలు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఇస్తూ ఉంటుంది. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వీరికి. అయితే రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగుంటుంది మిథునం వారికి, ఎందుకంటే అష్టమంలో కదా రీసెర్చ్ సైన్ లో ఉన్నాయి కాబట్టి రీసెర్చ్ పిహెచ్డీస్ కి వాటికి చాలా బాగుంటుంది. ఇంకా కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ప్లస్ ఏమిటి ఇక్కడ అంటే వద్దన్నా సరే బోల్డ్ అనే సంబంధాలు వస్తుంటాయి, సప్తమంలో ఉండే గ్రహాలు కదా. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ స్ట్రక్ అయిపోతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారు కనుక చూసుకుంటే ఇక్కడ కూడా వీళ్ళకి జాబ్ పరంగా కెరీర్ పరంగా ప్రోగ్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. కాకపోతే బిజినెస్ లైన్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి మెయిన్గా చూసుకోవాలి. అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతుంటాయి, 6లో ఉండే గ్రహాలు కంబస్ట్ కాబట్టి. ఇక కన్యవారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటిది ప్రధానంగా ఇది కూడా కొంత కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుందండి. ఇది జాగ్రత్త పడాలి కెరీర్ మీద. అండ్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం ప్లానింగ్ చేసుకునేవారు ప్రాపర్ ప్లానింగ్లో వెళ్తున్నారు లేదో చూసుకోవాలి. బట్ సంతానానికి మాత్రం మంచి యోగం ఇస్తుంది. ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నాలకు ఫలిస్తుంది. ఇక తులవారు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీకి మంచి యోగము, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ ఏవైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. కాకపోతే లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయాల్లోని మరియు అదేవిధంగా పెద్ద మొత్తంలో ఏదైనా బిజినెస్లో చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా వివాహానికి మంచి యోగ్యవంతమైనటువంటి పాజిటివ్ ట్రిగర్ ఇస్తుంది ఇక్కడ. కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకోవడం, లేకపోతే వృశ్చికం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకోవడం, ఎందుకంటే దశమంలో కేతువు నడుస్తున్నాడు, 3లో అధిక గ్రహాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పౌరుష పరాక్రమాలు పెరుగుతూ ఉంటాయి, అది కొంచెం చూసుకోవాలి. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ 2వ స్థానంలో ఫైనాన్షియల్ గ్రోత్, కెరియర్ గ్రోత్ ఇవన్నీ చాలా బాగున్నాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ సప్తమం అనేటువంటిది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. గురువు ఉన్నాడు, పాడైన గురువు ఉన్నాడు. అదిగాక మీకు శని రాహు చూస్తున్నాడు కూడా సప్తమంలో ఉండే గురువుని. ఇంకోటి ఎప్పుడైనా సెకండ్లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సప్తమం దెబ్బతింటూ ఉంటుంది అండి. ఎందుకంటే మీరు గమనించండి, ఎక్కువ ధనం మీద పడ్డ వ్యక్తికి ఇంట్లో ఉండే జీవిత భాగస్వామితో రిలేషన్ దెబ్బతింటుంటుంది, ఎంతసేపు ఫైనాన్స్ మీదే ఉంటుంది. ధన సంబంధించిన వాటి మీద బిజీ ఉండే వ్యక్తి కుటుంబంతో కానీ లేకపోతే ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఇవ్వలేడు, బికాస్ ఆఫ్ 7th కి 8th హౌస్ అది యాక్చువల్గా. అండ్ అట్లాగే మీకు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే సంతాన యోగము, కొంచెం వర్క్ అధికమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కానీ అదే ప్రెజర్ కూడా ఉంటుంది వీరికి. కొంచెం హెల్త్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే లగ్నంలో పంచగ్రహ కూటమి ప్లస్ లగ్నంలో అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి, ఎందుకంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ లగ్న అండ్ అగైన్ 8th లార్డ్తో సహా కలిసి ఉన్నారు లగ్నంలో. అండ్ కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వద్దన్నా సరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, అది కొంచెం చూసుకోవాలి. అండ్ సంతానం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కొంచెం, అది సంతానం కొన్ని అనాలోచితంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కుంభం వారికి ఇది కొంచెం ప్రాపర్టీ వైజ్గా లాభదాయకంగా ఉంటుంది. ఇక మీనం వారు కనుక చూసుకుంటే ఇక్కడ మీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే వ్యాపారస్తులకు కొంచెం లాభసాటిగా ఇస్తుంది పంచగ్రహ కూటం అనేటువంటిది. ఇక వీరందరికీ కూడా నెగటివ్ ఎఫెక్ట్ తగ్గాలి అంటే చండీ పారాయణం చేసుకోవడము, గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము ఇవి తినిపించాలి, సరిపోతుంది. కట్టినా ఓకే, బట్ వీళ్ళంతటా వీళ్ళు డైరెక్ట్ గా తినిపిస్తే చాలా మంచిది. మరియు దీంతో పాటు నవగ్రహాల్లో రాహుకేతువులు, శని, కుజ, గురు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి సార్? ఏ రోజైనా చేయొచ్చు, కాబట్టి ప్రత్యేకంగా శనివారం, మంగళవారం, గురువారం చేస్తే మంచిది. లేదా ఆదివారం అమావాస్య ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, ఆ రోజు చేసుకోండి, ఇంకా శుభ్రంగా చాలా బాగుంటది. సాధకులు ఈ సమయాన్ని అస్సలు వదిలిపెట్టరు అని అంటూ ఉంటారు. తాంత్రికంగా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళు కూడా వదలరు అమావాస్య వదిలేస్తే. సాత్విక ఆరాధన విషయంలో కూడా ఎటువంటి ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, అంటే ఎక్కువ ఫలితం ఇస్తుందా సార్ ఈ సమయంలో చేస్తే? ఎప్పుడు కూడా అండి కొన్ని తిథులు కొన్ని వారాలు మీకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వదలరు అంటే కారణం ఏంటంటే ఆ సమయంలో ఉండే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
అది సీరియస్‌గా నిజంగానే సాధన చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఇక్కడ ఏంటంటే సాధన చేస్తున్నాము అని బిల్డప్ ఇచ్చేవాళ్ళుంటారు. చేస్తున్నామని వాళ్ళు అనుకునే వాళ్ళుంటారు. నేను సాధకుడిని అనుకుంటారు. కానీ నిజమైన సాధకుడు ఎక్కడా కూడా దాన్ని ఎక్స్‌పోజ్ బహిర్గతం చేయడు. చేయరు కదా. ఎక్స్‌పోజ్ చేయడు. హ్మ్. సైలెంట్‌గా చేసుకుంటాడు. ఏం తెలియనట్టుగా మామూలుగా ఏదో ఎగ్జాక్ట్లీ. ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటూ ఉంటారు. మనం అట్లా ఉండదు. కనిపెట్టలేం కూడా అస్సలు ఏం కనిపెట్టలేం సాధన కూడా. చేస్తున్నారు. వాళ్ళకి చాలా దర్శనాలు జరుగుతాయి. వాళ్ళు దాన్ని ఎక్కడా కూడా ఎక్స్‌పోజ్ కూడా చెయ్యరు. ఉమ్, ఎందుకంటే అది అంతే ఇంకా సైలెంట్ అయిపోతారండి. ఉమ్, ఎంత సాధనలోకి వెళ్తే ఉమ్, మనిషి అంత సైలెంట్ అయిపోతాడు. ఉమ్, అంటే నిజం తెలిసిపోతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు చాలామంది హిమాలయాల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోతారంటే సత్యం తెలిసిపోద్ది. ఇదంతా జస్ట్ మిథ్య. ఉమ్, మిథ్య, అసలు ఇది ఉమ్, కాదు. ఉమ్, భగవంతుల్లో లీనమవ్వడమే అసలైన సత్యము. ఉమ్, మోక్షం నిజమైన సత్యం గదా! మోక్షం గదా అసలు నేను సాధించాల్సింది. ఇవన్నీ కాదు గదా అని ఒక సత్యం తెలిసిపోయి ఉమ్, అసలు దేన్ని పట్టించుకోడండి. yeah, yeah. ఒక వ్యక్తి ఏమైనా అంటున్నా సరే అలా చూస్తూ ఉంటాడు. పిచ్చివాళ్ళలాగా అనిపిస్తారు అవతల అంతే. వాళ్ళకి. Yeah. ఏంట్రా వీడేదో ఇప్పుడు ఇలా అట్లాంటి పిచ్చి మనకి మాట్లాడుతున్నాడు. పడితే బాగుంటుంది. ప్రశాంతం అయిపోతుంది జీవితం కదా. అప్పులు, పిల్లలు, సంసారం. అయితే అయితే సంసారం ఇవన్నీ ఉండాలి. ఉండాలి ఉండాలి. కాకపోతే ప్రతీదీ కూడా భగవంతుడికి అర్పిస్తూ హా. మీ జీవితాన్ని గడపాలి. హా. ఆస్వాదిస్తూ. ఎగ్జాక్ట్. అది అసలు ఇంకా కరెక్ట్ అయినట్టు. అంటే కొట్టుమిట్టాడుతూ ఎందుకు వచ్చిన జీవితం అనే థాట్ ప్రాసెస్ వద్దు అనే థాట్ లో నేను అంటే చెప్పాను సార్. ఎగ్జాక్ట్లీ. ఉమ్. కాకపోతే ఏంటంటే ప్రతీది కూడా ఈశ్వర లీల. ఉమ్. ఇంత గొప్పది, ఇంత బాగా క్రియేట్ చేశాడని దాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళడం ఇంకా అద్భుతం. రైట్ సార్. అయితే ప్రత్యేకంగా ఆ రోజు సాయంత్రం సుమారు 4 గంటల తర్వాత నుంచి అమావాస్య మొదలవుతుంది కాబట్టి అవును. ఏదైనా నామం చెప్తారా సార్ చేసుకోవడానికి? ఎక్కువగా అమ్మవారి నామాలు చేసుకోవాలండి. ఉమ్. అందులో పర్టికులర్‌గా మనకి ఇప్పుడు మోక్ష సాధనకైతే చాలా ఉంటాయి. ఉమ్. నమశివాయ అనేటువంటిది ఇట్లా ఉంటాయి. కాకపోతే మీరు కామ్యం కోసం కామ్యం. చేసుకోవాలి. ఫైనాన్షియల్‌గా ఇవాళ రేపు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధినియే నమః. ఉమ్. లేదా అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమః. అయితే ఇక్కడ ఏంటి నేను చెప్పేదంటే మీరు ఏ మంత్రం చేయండి, ఏ నామం చేయండి. ఇంకా ఆ నామము తప్ప ఇంకోటి వినపకూడదు. మీ చెవులకు గాని, మీ మనసుకు గాని. ఉమ్. అలా మీరెంతో ఇదిగా చేస్తే తప్పితే ఎందుకంటే ఇక్కడ చాలామంది చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకటి వాళ్ళకున్న సమస్యలు. అంటే నేను పలానా కూర్చుంటారు జపం కోసమని. అన్నీ గుర్తుకొస్తాయి. అప్పులు, ఇంటి రెంట్ కట్టాలి, ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలి, క్రెడిట్ కార్డోడు ఫోన్ చేస్తున్నాడు, ఇంకోటేదో ఫీజు కట్టాలి. ఎన్నో తిరుగుతూ ఉంటాయి. నన్ను చాలామంది ఈ ప్రశ్న వేస్తుంటే నేను ఒకటే చెప్తాను. అసలు మీరు చేసేది మీరు కాదు. చేయించేది అమ్మవారు. ఫస్ట్ అమ్మవారిని అడగండి. అమ్మ నేను శ్రద్ధగా చేయాలి. నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే ఉండేలాగా నన్ను అనుగ్రహించమ్మా అని మీరు కూర్చోండి. ఖచ్చితంగా కాన్సంట్రేషన్ ఎటు పోదు. కుదురుతుంది. కుదురుతుంది. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. Yeah. మీరు చెప్పిన నామాన్ని ఇంకెంత వీలైతే అంత ఆ సమయంలో చేసుకోమంటారు. యాహ్! థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.